చూడు కావ్య, డాడీ తెచ్చింది మాత్రం చాలా మంచి సంబంధం. మా నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, డాడీకి నువ్వు డైరెక్ట్గా చెప్పాయి, నేను సుశాంత్నే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఫిక్సా? అయితే మీ డాడీతో నువ్వే మాట్లాడు. అయినా మా లవ్ మ్యాటర్ నీకు ఆల్రెడీ తెలుసు కదా, నువ్వు పోయి డాడీకి చెప్పు. నేను ముందరే చెప్పిండాను, నా హెల్ప్ మాత్రం అడగద్దు, అర్థమైందా? నువ్వు నన్ను ఇరికిచ్చెక్కిపోవద్దు. నువ్వు ఒకసారి ఆయనతో మాట్లాడు చూడు, పక్కా ఒప్పుకుంటాడు మా, నీ మాట పక్కా వింటాడు ఆయన. నేను పోనీ పాపం కూతురుతో ఫ్రెండ్లీగా ఉంటాను, దానికి మాత్రం నువ్వు లాభం తీసుకోలేకపోవద్దు. ఎలాగో నీకు తెలుసు కదా, డాడీకి పోయి మమ్మీకి ఆల్రెడీ తెలుసు అంటే కూతురు అనేసి కూతురు ప్రేమతో ఎట్లయినా ఒప్పుకుంటాడు. అదే నాకు తెలిసింది అనేసి ఆయనకు తెలిసిందనుకో, సోనీ నువ్వు కూడా నాకు మోసం చేసినావు అనేసి నన్ను పట్టుకుంటాడు ఆ మనిషి. నేను ముందరే చెప్తా ఉన్నాను, నా పేరు యాడ రాకూడదు. మమ్మీకి తెలియదంట. సుశీల ఆంటీ కూతురు ఈ మధ్యలో లవ్ మ్యారేజే చేసుకునింది, కానీ అప్పుడు డాడీ ఎంత మాట్లాడుతూ ఉన్నాడు చూస్తానే. నాకు తెలియదు ఎట్లా ఒప్పించేది, అది ఎట్లా ఒప్పిస్తావు నువ్వే ఒప్పించు. అసలు ఈ టాపిక్ ఎట్లా స్టార్ట్ చేసేది అదే టెన్షన్గా ఉంది నాకు. నువ్వు మీ డాడీని ఎట్లయినా కన్విన్స్ చేసుకో, కానీ నా పేరు మాత్రం మధ్యలో రాకూడదు. నాకు తెలుసు అని మీ డాడీకి తెలిసిందనుకో, మళ్ళీ నేనైపోతాను. నువ్వు ఎట్టు కూడా డాడీకి చెప్పలేవా? నమస్తే, నేను మాత్రం మధ్యలో రాను, నన్ను మధ్యలో లాగద్దు. మీరు ఈవినింగ్ వాక్కి వెళ్తారు కదా, ఆ టైంలో నువ్వు డాడీకి చెప్పి. ఆయన ఫ్రెండ్ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని దానికే కావ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని నన్ను చెప్తా ఉన్నాడు. నాకు తెలిసిందనేసి ఆయనకి తెలిసిందనుకో, నాకైతే ఇది రెండో పెండ్లి. నాకమ్మా నాకు తెలిసి మీ అత్తతో నువ్వు మాట్లాడచ్చు, ఎందుకంటే మీ అత్త మాట అయితే బాగా వింటాడు, కానీ ఆమె అయితే ఊరంతా చెప్పుకొనిస్తుంది. వద్దులే ఐడియా, ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీ మూవీ పెట్టి లవ్ మ్యారేజే బెస్ట్ కదమ్మా అంట, నువ్వు కూడా లవ్ మ్యారేజే బెస్ట్ అను, అట్లే డాడీకి చెప్పేద్దాం. లవ్ మ్యారేజ్ బెస్ట్ అనేసి నేనే స్టార్ట్ చేస్తున్నాను అనుకో, అయిపోతుంది. నేను చెప్పను మా, జస్ట్ హెల్ప్ చేయమా. నీ మాటకి మాట మాత్రం కలుపుతాను కావాల్సింది. మా ఏం చేసా చెప్పా. నువ్వు ఒక పని చేయి, 2 దినాలు అన్నం తినుకుంటా, లేదు పాప నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పు, అని ఆరాంగా ఒప్పుకుంటాడు. కానీ నా పేరు మాత్రం చెప్పద్దు, ఈ ఐడియా కూడా నేను ఇచ్చినానని మాత్రం చెప్పద్దు. ఎంతకి తెగించారా?